ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారం. వర్మ క్లాస్ రూమ్కి మీ అందరికీ స్వాగతం. నిష్ట ఆన్లైన్ శిక్షణా కార్యక్రమంలో 4వ రోజు మనందరం కూడా పోర్ట్ఫోలియోని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ పోర్ట్ఫోలియో అంశానికి సంబంధించిన జేపీజీ ఇమేజెస్ని కానీ అలాగే పీడిఎఫ్ని కానీ మనం గూగుల్ లింక్లో అప్లోడ్ చేయవలసి ఉంది. కానీ ఉపాధ్యాయులు 2-3 పేజీలలో ఉన్నటువంటి జేపీజీస్ని పీడిఎఫ్గా మార్చడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని మాకు చాలా ఫోన్ కాల్స్ ద్వారా తెలియటం వలన మేము ఈ వీడియోని చేయటం జరిగింది. సో ఇప్పుడు మనం జేపీజీ ఫార్మాట్లో ఉన్నటువంటి ఇమేజెస్ని ఎలా పీడిఎఫ్గా మార్చుకోవాలి, అలాగే ఆ పీడిఎఫ్ని ఎలా ఈజీగా మనం గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేయాలనేటువంటి విషయాన్ని మీకు డైరెక్ట్గా చూపించబోతున్నాను. సో ముందుగా మనం మన దగ్గర ఉన్నటువంటి గూగుల్ క్రోమ్లో పైన సెర్చ్ బార్లో ఐ లవ్ పీడిఎఫ్ అనేటువంటి ఒక సైట్ని మీరు సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఐ లవ్ పీడిఎఫ్ సంబంధించినటువంటి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఇది పూర్తిగా పీడిఎఫ్కి సంబంధించినటువంటి ఒక పూర్తి సైటు. దీనిలో మనం ఏ రకమైనటువంటి మోడిఫికేషన్స్ అయినా చేసుకోవచ్చు. కానీ దీనిలో మనకి కావాల్సినటువంటిది జేపీజీ టు పీడిఎఫ్. ఈ సెక్షన్ మనకి అవసరమైనటువంటి సెక్షన్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో మనం సెలెక్ట్ జేపీజీ ఇమేజెస్ అంటుంది. మీ ఫోన్లో ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి ఇమేజెస్ అన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి సెలెక్ట్ జేపీజీ ఇమేజ్ అని కొట్టినప్పుడు అక్కడ బ్రౌజ్ చేయడం ద్వారా మీకు ఏమైతే ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను ఒక 3 ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. 1, 2, 3 ఈ 3 ఫొటోస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నేను టిక్ మార్క్ చేయగానే ఆటోమేటిక్గా ఆ 3 కూడా మనకి పీడిఎఫ్గా మారడానికి రెడీ అయినాయి. సో ఇక్కడ కన్వర్ట్ టు పీడిఎఫ్ అని కొట్టండి. మీరు అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది అప్లోడ్ చేసుకుంటూ ఒక పీడిఎఫ్ ఫైల్ని తయారు చేస్తుంది. సో మీ పీడిఎఫ్ ఫైల్ తయారవడానికి రెడీగా ఉంది. సో ఇక్కడ అది పీడిఎఫ్గా మార్చి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూపించింది, డౌన్లోడ్ పీడిఎఫ్. సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ రూపం చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు దీన్ని ఏమి క్లోజ్ చేయకుండా పైన మీరు చూస్తే సెర్చ్ డ్రైవ్ ఆప్షన్ కనిపిస్తుంది ప్లస్ గుర్తుతో. సో ఇక్కడ దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత దీనికి ఒక నేమ్ ఇవ్వండి. మీరు ఏమనుకుంటే ఆ నేమ్ ఇవ్వండి. మాడ్యూల్ 3 అని దీనికి నేను నేమ్ ఇస్తున్నాను. మాడ్యూల్ 3 అని నేమ్ ఇచ్చాను. దీన్ని ఇప్పుడు మన అకౌంట్లో మన డ్రైవ్లో కింద మీకు సెలెక్షన్ చేసిన ఫోల్డర్లో మై డ్రైవ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను సేవ్ చేశాను. సో అది సేవ్ అయిపోయిందనమాట. అది ఎక్కడ అప్లోడ్ అవుతుందంటే మన గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఒక టాస్క్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనం ఏమైతే గూగుల్ లింక్ని ఓపెన్ చేసి మనం అప్లోడ్ చేయాలో అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ గూగుల్ లింక్ని అప్లోడ్ చేయడానికి మీరు గూగుల్ లింక్ని క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా గూగుల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గూగుల్ లింక్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూస్తే మీకు మీ డేటా మొత్తం కూడా అడుగుతుంది. అందరూ మీ డేటా ఇవ్వండి. దీక్షకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఈమెయిల్ అడుగుతుంది. అలాగే మీ డెసిగ్నేషన్ అడుగుతుంది. మీ యూడైస్ కోడ్ అడుగుతుంది. అలాగే స్కూల్ అడ్రస్, ఎస్ఆర్జీ నేమ్ అడుగుతుంది. మీకు కేటాయించబడినటువంటి ఎస్ఆర్జీ నేమ్ ఇవ్వండి.
అలాగే మీ ఎస్ఆర్జీ గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మండల్లో వర్క్ చేస్తున్నారో ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ పోర్ట్ఫోలియో కృత్యం అని వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ అన్నీ ఇచ్చారు. ఫైల్ ఫార్మాట్స్ అలౌడ్ వర్డ్, పీడిఎఫ్, ఇమేజ్. అంటే ఇమేజ్ని కానీ పీడిఎఫ్ని కానీ వర్డ్ని కానీ దానిలో మనం అప్లోడ్ చేయవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ యువర్ పోర్ట్ఫోలియో అన్న దగ్గర యాడ్ ఫైల్ క్లిక్ చేయండి. సో యాడ్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీరందరూ కూడా అప్లోడ్ అనేటువంటి సెక్షన్లో సెలెక్ట్ ఫైల్స్ ఫ్రమ్ యువర్ డివైస్ దగ్గర క్లిక్ చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ మనం ఏం చేసాం, ఐ లవ్ పీడిఎఫ్ని మనం ఎక్కడ సేవ్ చేసామండి, డైరెక్ట్గా డ్రైవ్లో సేవ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మన ఏ ఫైల్ అయితే సేవ్ అయి ఉన్నటువంటి మన డ్రైవ్లోకి వెళ్దాం. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, అప్లోడ్, మై డ్రైవ్, ప్రీవియస్లీ సెలెక్టెడ్ అని ఉంది. ఇందులో మై డ్రైవ్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెర్చ్ ఆప్షన్. ఇక్కడ మాడ్యూల్ 3 మనం ఇచ్చిన నేమ్ అదే కదండి. సో కాబట్టి మాడ్యూల్ అని కొట్టగానే చూడండి ఇక్కడ చూపిస్తుంది మాడ్యూల్ 3 పీడిఎఫ్ అని చూపించింది. దాన్ని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీది మాడ్యూల్ 3 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని సబ్మిట్ అని మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క పోర్ట్ఫోలియో అంశం ఏమవుతుందో అది అప్లోడ్ అయిపోతుంది. సో అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే వీడియోస్ ప్లే కావటం లేదు, ఇలా చాలా డౌట్స్ ఎరేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎప్పుడైతే మనం దీక్ష యాప్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా మన కోర్సులో ఏదైనా ఒక సెగ్మెంట్ మనకి ప్లే అవ్వటం లేదు అనుకున్నప్పుడు అక్కడ మనం ఆ సెగ్మెంట్ని పూర్తిగా ఓపెన్ చేయండి. అలాగే దానికి కొంచెం టైం ఇవ్వండి. ఎప్పుడైనా సరే అది సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మాడ్యూల్ 3లో మీరు లెర్నింగ్ చేసేటప్పుడు ఏదైనా మీకు ఒక అంశం, మీకు అభినందనలు అనేటువంటి అంశం క్లిక్ చేశారు. అలాగే పోర్ట్ఫోలియో అంశం ఉంది, ఇక్కడ క్విజ్ అని ఉంది. ఇక్కడ క్విజ్, అభినందనలు రెండు ఉన్నప్పుడు మీరు అభినందనలోకి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది వస్తుంది ఫస్ట్. సో ఇక్కడ మీకు అభినందనలు రావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి డౌన్లోడ్ బటన్. ఈ డౌన్లోడ్ బటన్ని చూడండి, అంటే ఇంకా అది నేను డౌన్లోడ్ చేసుకోలేదు. సిస్టమ్ ఎప్పుడైతే మీ డివైస్ డౌన్లోడ్ చేసుకుంటుందో అప్పుడే మీకు అది ప్లే చేసి చూపించగలదు. కాబట్టి ఆ డౌన్లోడ్ బటన్ని మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత చూడండి డిలీట్ బటన్ వచ్చింది, అంటే మీ సిస్టమ్ పూర్తిగా దాన్ని డౌన్లోడ్ చేసుకుందని అర్థం. ఇక్కడ డిలీట్ బటన్ కనిపిస్తేనే ఆ సెగ్మెంట్ మొత్తం కూడా మీ ఫోన్లో డౌన్లోడ్ అయిందని అర్థం. కాబట్టి ముందుగా అది చేయండి. అలాగే ఇంకొక చిన్న విషయం ఉంది ఇక్కడ. సో ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ మాడ్యూల్ 1, 2, 3కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీ ప్రొఫైల్లో మీకు చూపిస్తాయి. సో ఇక్కడ మీరు చేసిన కోర్సెస్ అన్నిటికి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ మెమరీని క్లియర్ చేయడం కోసం మీకు ఏం చెప్పామంటే మీ యాప్స్ ఏమైతే ఉన్నాయో మీ సెట్టింగ్స్లో ఉన్నటువంటి యాప్స్ అనేటువంటి ఒక ఐకాన్ దగ్గర మీకు మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. దీనిలో మన ఫోన్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ ఇందులో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి దీక్ష యాప్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ స్టోరేజ్ 342 MB తీసుకుంది. అలాగే డాటా ఎంత తీసుకుందంటే 554.6 MB తీసుకుంది. ఇక్కడ మనకి క్లియర్ డాటా అని కొట్టినప్పుడు మనకు రెండు ఆప్షన్స్ వస్తాయండి, క్లియర్ ఆల్ డాటా, క్లియర్ క్యాచే. ఈ క్లియర్ క్యాషే దగ్గర మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోన్కి సంబంధించిన క్యాషే ఏమవుతుందో అది మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. సో మీ ఫోన్లో ఉన్నటువంటి డాటా ఏమీ పోదు, అలాగే మీరు చేసిన కోర్సెస్ ఏమీ పోవు. కానీ ఏమైనా అడిగితే ఒకసారి మీరు క్లియర్ డాటా కొట్టినప్పుడు మాత్రం మీ లాగిన్ మళ్ళీ ఫస్ట్కి రావచ్చు. అప్పుడు మళ్ళీ మీరు మీ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అయితే సరిపోతుంది. ఓకేనండి. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much.